హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు ద ఆర్ఆర్బి స్టడీ స్పేస్. మనం ఎన్సీఆర్టీ బయాలజీని తెలుగులో చెప్పుకుంటున్నాం కదా. అందులో భాగంగా రక్త ప్రసరణ వ్యవస్థలో మరికొంత తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు రక్తనాళాలని బ్లడ్ వెజల్స్ అంటారు. వీటి యొక్క అధ్యయనాన్ని ఆంజియాలజీ అంటారు. సో ఈ బయాలజీలో ప్రతి ఒక్క దానికి గురించి ఎన్నో అధ్యాయాలు ఉంటాయన్నమాట. ప్రతి ఒక్క అధ్యయనాన్ని ఒక్కొక్క పేరుతో పిలుస్తాం. అట్లాగే రక్తనాళాల యొక్క అధ్యయనాన్ని ఆంజియాలజీ అంటారు. రక్తనాళాలు ఉపయోగించి గుండెకు చేయు చికిత్సను ఆంజియోప్లాస్టీ అంటారు. ఇప్పుడు రక్తనాళాలు ఉపయోగించి గుండెకు చేసే చికిత్స. ఇప్పుడు ఏమన్నా ఫర్ ఎగ్జాంపుల్ గుండెకు వెళ్ళేటువంటి ధమనులు కావచ్చు, సిరలు కావచ్చు, ఏదన్నా అడ్డుపడి అది గుండెకు రక్తం సరఫరా కాకపోతే ఆ నరాన్ని తీసేసి ఇంకొక నరాన్ని ఎక్కిస్తారనమాట. ఇలా చేసేదాన్ని ఆంజియోప్లాస్టీ అని పిలుస్తారు. రక్తనాళాలు సంకోచము వ్యాకోచముకు ప్రేరేపించు రసాయనం వచ్చేసి సెరటోనిన్ అనమాట. ఇప్పుడు రక్తనాళాలు సంకోచిస్తుంటాయి, వ్యాకోచిస్తుంటాయి అన్నమాట. సో ఇలా సంకోచ వ్యాకోచానికి ప్రేరేపించు రసాయనం ఉంటుందన్నమాట మన శరీరంలో. అది సెరటోనిన్ అంట. అయితే ఈ సెరటోనిన్ అనేది అరటిపండుల్లో ఎక్కువగా లభిస్తుంది. కాబట్టి మనం అరటిపండు ఎక్కువగా తీసుకుంటే ఈ సెరటోనిన్ అనేది మన శరీరానికి అందుతుంది. రక్తనాళాల్లో ప్రవహించే రక్తం ఉంటుంది కదా, ఆ రక్తాన్ని మనం చిత్రాలుగా చూపిస్తే దాన్ని యాంజియోగ్రాఫ్ అంటారు. చిత్రాలను తెలిపే పరికరాన్ని యాంజియోగ్రామ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది మానవ శరీరము. వీటిలో రెడ్ కలర్లో ఉండేటివి ధమనులు, బ్లూ కలర్లో ఉండేటివి సిరలు అనమాట. సో గుండె నుండి శరీర భాగాలకు ఈ విధంగా రక్తం అనేది సరఫరా అవుతూ ఉంటుంది త్రూ రక్తనాళాల ద్వారా. ఇది గుండె పైన ఉన్నటువంటి రక్తనాళాలు అన్నమాట. వీటిని చెప్తాను తర్వాత. నెక్స్ట్, రక్తనాళాల్లో ప్రవహించే రక్తాన్ని చిత్రాల రూపంలో తెలిపే పరికరము ఆంజియోగ్రామ్ అంటాము. సో రక్తనాళాలు 3 రకాలుగా ఉంటాయి: ధమనులు, సిరలు, రక్తకేశ నాళికలు. సో రక్తనాళాలు 3 రకాలు అన్నమాట: ధమనులు, సిరలు, రక్తకేశ నాళికలు. గుండె గోడలకు అంటిపెట్టుకొని ఉన్న రక్తనాళాలను కరోనరీ రక్తనాళాలు అంటారు. ఇవేం చేస్తాయి? గుండెకు రక్తాన్ని సరఫరా చేస్తాయి అన్నమాట. ఇప్పుడు గుండె కూడా పనిచేయాలి. గుండె అన్ని శరీర భాగాలకి రక్తాన్ని సరఫరా చేయాలి అంటే గుండె కూడా పని చేయాలి కదా, గుండెకు కూడా ఆహారం కావాలి కదా. సో ఆ గుండెకు కావాల్సిన ఆహారం అనగా రక్తాన్ని ఎవరు అందిస్తారంట? ఈ కరోనరీ రక్తనాళాలు అందిస్తాయి. ఉదాహరణకు ఇది చూడండి. ఇప్పుడు ఈ ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ లో గుండె పైన రక్తనాళాలు కనిపిస్తున్నాయి కదా. సో వీటిని కరోనరీ రక్తనాళాలు అంటారు. ఇవి ఏం చేస్తాయంటే గుండె పని చేయడానికి, గుండెకు కావాల్సిన ఆహారాన్ని అందిస్తాయి అన్నమాట. నెక్స్ట్, ధమనుల గురించి చెప్పుకుందాం. ధమనులు ఏం చేస్తాయంట? దృఢంగా ఉన్న రక్తనాళాలని మనము ధమనులు అంటాము. సో ఇప్పుడు మనం ఈ ఇమేజ్ లో చూడొచ్చు, రెడ్ కలర్ లో ఉన్నాయి, బాగా దృఢంగా ఉన్నాయి. వీటిని ఏమన్నామంటే ధమనులు అని పిలుస్తున్నాం. సో ధమనులు 3 రకాలుగా ఉంటాయి: మహాధమని, పుపుస ధమని, కరోనరీ ధమని. ఈ మహాధమనిని మనం ఏమంటామంటే దైహిక ధమని అని అంటాము. ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు ఈ ఇమేజ్ లో మనం చూడొచ్చు మహాధమని లేదా బృహద్ధమని చూపిస్తుంది. ఇప్పుడు ఇది చూడండి, ఇది బృహద్ధమని. ఈ బృహద్ధమని మనం ఏమంటామంటే మహాధమని అంటాము. ఈ రెడ్ కలర్ లో ఉండేదంతా ఇది. మీరు ఇక్కడ గమనించవచ్చు, తలవైపు వెళ్ళే ధమని అని ఉంది, ఎడమ భుజానికి వెళ్ళే ధమని అని ఉంది. సో ఇదే బృహద్ధమని అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఏం చేస్తుందంటే ఎడమ జఠరిక నుండి ఆక్సిజన్ అంటే ఆమ్లజని సహిత రక్తాన్ని శరీర భాగాలకు అందిస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఎడమ జఠరిక నుండి జఠరిక, ఇది కుడి జఠరిక, ఇది ఎడమ జఠరిక కదా. ఇది చూపిస్తాను చూడండి. ఇది ఎడమ జఠరిక కదా. ఈ ఎడమ జఠరిక నుంచి ఇది ఇలా వచ్చేసి ఇట్లా వస్తుంది అనమాట. ఇక్కడ రక్తము ప్యూరిఫై అయినటువంటి రక్తం ఏం చేస్తుందంటే దీన్నే ఆ O2 అంటే ఆమ్లజని సహిత రక్తం అంటారు. ఈ ఆమ్లజనిత రహిత రక్తాన్ని శరీర భాగాలకు అంతా తీసుకెళ్తారు. అంటే తల వైపుకు తీసుకెళ్ళచ్చు, ఇంకా అన్నిటి వైపులకు తీసుకెళ్తారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి పుపుస ధమని. పుపుస ధమని ఏం చేస్తుంది? కుడి జఠరిక నుండి కార్బన్ డైఆక్సైడ్ అంటే ఆమ్లజని రహిత రక్తాన్ని ఊపిరితిత్తులకు అందుతుంది. ఇప్పుడు కుడి జఠరిక చూద్దాము. ఇది కుడి జఠరిక ఇమేజ్ లో కనిపిస్తుంది కదా. ఈ కుడి జఠరిక ఇమేజ్ లో నుంచి ఇక్కడ ఏం చేస్తున్నాయి మనకు? పుపుస కవాటాలు, పుపుస ధమని. ఈ పుపుస ధమని ఇదో ఇక్కడ చూడండి, ఈ బ్లూ కలర్ లో ఉంది కదా.
ఈ బ్లూ కలర్ లో ఇక్కడ ఉంది కదా, ఇది ఈ భాగం. ఒక నిమిషం చూపిస్తే ప్రయత్నం చేస్తాను. ఇక్కడి నుంచి ఇది కుడి జఠరిక. ఈ కుడి జఠరిక నుంచి ఇక్కడ పుప్పుస ధమని అని ఒకటి ఉంది కదండి. ఈ పుప్పుస ధమని తర్వాత ఈ ఎడమ పుప్పుస ధమని, ఇవి రెండు కూడా పుప్పుస ధమనులు అనమాట. ఇవి ఈ భాగం ఇక్కడి నుంచి వెళ్తాది, దీని లోపల నుంచి వచ్చేసి ఇలా బయటకు వస్తాయి కదా. ఈ పుప్పుస ధమనులు ఇవి ఏం చేస్తాయంటే కుడి జఠరికలో ఉన్నటువంటి, ఇప్పుడు గుండె ఏం చేస్తుంటది, చెడు రక్తాన్ని శరీర భాగాల నుంచి తీసుకుంటుంది, అలాగే మంచి రక్తాన్ని శరీర భాగాలకు సరఫరా చేస్తుంటుంది కదా. ఈ కుడి జఠరికలోకి వచ్చినటువంటి చెడు రక్తాన్ని, అంటే కార్బన్ డైఆక్సైడ్ కలిసినటువంటి చెడు రక్తం, దీన్ని ఆమ్లజన్య రహిత రక్తం అంటారు. ఇది ఏం చేస్తుంది, ఊపిరితిత్తులకు వెళ్తారు. ఊపిరితిత్తులకు వెళ్ళిన తర్వాత ఊపిరితిత్తులో ఏం చేస్తుందంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఏమవుతుందంటే బయటికి వెళ్ళిపోతుంది అనమాట. మనము ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ వదులుతూ ఉంటాం కదా, ఆ కార్బన్ డైఆక్సైడ్ ఏంటంటే ఈ రక్తంలో చేరినటువంటి చెడు పదార్థాల కలయిక అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్ గుండె నుండి ఊపిరితిత్తులోకి పంపు చేయబడి ఊపిరితిత్తుల్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి కరోనరీ ధమని. కరోనరీ ధమని మనం హృదయ ధమని అంటాము. ఇదేం చేస్తుంది, హృదయ కండరాలకు ఆక్సిజన్ ఇస్తుంది, అంటే ఆమ్లజన్య రహిత రక్తాన్ని ఇస్తుంది. అంటే ఇప్పుడు హృదయం కూడా పనిచేయాలి కదా, హృదయం పనిచేయాలంటే హృదయం కూడా కావాలి, ఆహారం కావాలి కదా. అది మంచి రక్తాన్ని ఇచ్చేది ఏంటంటే ఈ కరోనరీ ధమని, హృదయ ధమని అన్నమాట. నెక్స్ట్ కొన్ని ధమనులకు వచ్చేటువంటి వ్యాధులు. సో ఇప్పుడు అన్ని ఒకసారి చెప్తా చూడండి. ఆస్టియోస్క్లెరోసిస్. నెక్స్ట్ ఆస్థీరియోస్క్లెరోసిస్ అంటే హృదయ ధమనులలో కొవ్వు పేరుకపోతుంది అనమాట. ఉదాహరణకు చూడండి, ఇది ధమని. ఈ ధమనిలో ఫ్యాటీ డిపాజిట్స్ అని ఉంది కదా, ఇట్లా కొవ్వు పేరుకుంటే ఇది ఏమైపోతుంది అంటే ముడుచుకుపోతుంది అనమాట. సో దీన్ని ఏమంటారంటే ఆస్థీరియోస్క్లెరోసిస్ అంటారు. నెక్స్ట్ ఆర్థీరియోస్క్లెరోసిస్. హృదయ ధమనులు ముడుచుకుపోవడం వల్ల వచ్చేటువంటి వ్యాధిని ఆర్థీరియోస్క్లెరోసిస్ అంటారు. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆస్థీరియో అంటే కొవ్వు పేరుకుపోవడం వల్ల వచ్చేటువంటి వ్యాధి, ఆర్థీరియో అంటే ముడుచుకుపోవడం వల్ల వచ్చేటువంటి వ్యాధి. ఇది ఏం జరుగుతుందంటే వయస్సు పెరగడం వల్ల ముసలి వాళ్ళల్లో వచ్చేటువంటి వ్యాధి ఆర్థీరియోస్క్లెరోసిస్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పైన ఉన్నటువంటి ఇమేజ్ లో ఎలా ఉంది, నార్మల్ గా ఉంది అన్నమాట. కిందికి వచ్చేసరికి ఏమైపోతుంది, ఇక్కడ కొంచెం ముడుచుకుపోతుంది. చూడండి, మీరు ఇమేజ్ లో బాగా చూడొచ్చు, ముడుచుకుపోయింది అనమాట. ఇది చూడు, ఇక్కడ కూడా క్లియర్ గా ఉంది. ఇది నార్మల్ గా ఉన్నటువంటి ధమని, ఇది కొంచెం ముడుచుకుపోయింది అనమాట. ఈ ముడుచుకుపోయిన ఈ భాగం ఉంది కదా, ఇప్పుడు ముడుచుకుపోయి ఈ కొద్ది మీద ఉంది అనమాట. సో ఇట్లా ముడుచుకుపోవడం వల్ల వచ్చేటువంటి దాన్ని ఆర్థీరియోస్క్లెరోసిస్ అంటారు. నెక్స్ట్ యాంజినా పెసోరిస్. యాంజినా పెసోరిస్ అంటే ఏంటి, హృదయ కండరాలకు రక్తం అందకపోవడం వల్ల. హృదయ కండరాలకు కూడా మనకు రక్తం కావాలి కదా, ఆక్సిజన్ సహిత రక్తం కావాలి కాబట్టి అలాంటి ఆక్సిజన్ సహిత రక్తం అందకపోతే వచ్చే వ్యాధిని యాంజినా పెరోసిస్ అంటారు. చూడండి, ఇది హృదయ కండరాలకు రక్తం అనేది అందడం లేదు. చూడండి, మీరు ఇక్కడ గమనించవచ్చు, రక్తం సరఫరా ఆగిపోతుంది అనమాట. ఆగిపోవడం వల్ల ఈ గుండె నొప్పి వచ్చే అవకాశం ఉంది అనమాట. నెక్స్ట్ కార్డియోమెగాలి. కార్డియోమెగాలి అంటే హృదయం విపరీతంగా వ్యాకోచించడం, అంటే సైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. దాన్ని కార్డియోమెగాలి అంటారు. ఇది చూపించే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఈ ఇమేజ్ లో చూడండి, హృదయం ఎట్లా ఉంది, నార్మల్ స్థితిలో ఉంది. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఏమైపోయింది, కార్డియోమెగాలి అంటే ఎక్కువగా వ్యాకోచించేది అనమాట. దీనివల్ల వచ్చేటువంటి వ్యాధి కార్డియోమెగాలి అనమాట. నెక్స్ట్ మయోకార్డినల్ ఇన్ఫెక్షన్. మయోకార్డినల్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి, ఇన్ఫెక్షన్ వల్ల హృదయ కండరాలు సంకోచించడం. హృదయ కండరాలు వ్యాకోచిస్తే దాన్ని కార్డియోమెగాలి అంటారు. హృదయ కండరాలు అనేది సంకోచిస్తే దాన్ని మయోకార్డినల్ ఇన్ఫెక్షన్ అంటారు. ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తా చూడండి. ఇప్పుడు ఇది ఉంది కదా గుండె, ఈ గుండె ఏమైపోయింది అంటే సంకోచించింది అనమాట. సంకోచించడం వల్ల ఇక్కడ మనకి ఏమైందంటే గుడ్డ నొప్పి రావడం వస్తుంది. సో మయోకార్డినల్ ఇన్ఫెక్షన్ అంటే. నెక్స్ట్ సిరలు. సిరలు ఏంటి, తక్కువ దృఢత్వం కలిగినటువంటి నాళాలను సిరలు అంటారు. అదే ఎక్కువ దృఢత్వం కలిగిన నాళాలను మనం ధమనులు అంటాము. వీటిని సిరలు అంటారు. ఇవేం చేస్తాయి, శరీర భాగాల నుండి రక్తాన్ని హృదయంలోకి తీసుకుపోతాయి అన్నమాట. శరీర భాగాల నుండి ఏర్పడినటువంటి చెడు కలిగినటువంటి మలినాలు కలిగినటువంటి రక్తాన్ని ఏం చేస్తాయి, సిరలు గుండెకు తీసుకొని పోతాయి. సిరలు కూడా 3 రకాలుగా ఉంటాయి. మహాసిరలు, ఉపస సిరలు, కరోనరీ సిరలు. మహాసిరల్లో మళ్ళా 2 రకాలు ఉంటాయి అన్నమాట. పూర్వ మహాసిర,
దీన్నే ముందు మహాశిర లేకపోతే ఊర్ధ్వ మహాశిర అంటారు, అంటే పైభాగం ఉన్న పరమహాశిర అంటే పై భాగంలో కింది భాగంలో ఉన్నది, లేకపోతే వెనుక భాగం అని, లేదా అధో మహాశిరని, లేదా నిమ్న అంటే కింద ఉన్నటువంటి శిరల్ని మహాశిరల్ని ఇన్ని పేర్లతో పిలుస్తారు. ఇప్పుడు చూడండి, శిరలు ఊర్ధ్వ బహుశిర ఇక్కడ మనకు కనిపిస్తున్న శిరలు 2 రకాలు కదా, ఊర్ధ్వ బహుశిర, ఇది అధో బహుశిర. ఈ శిర అనేది బ్లూ కలర్ లో ఉండే శిర కదా, పైన ఉన్న శిరను ఊర్ధ్వ బహుశిర అని, కింద ఉన్నదాన్ని అధో బహుశిర అని పిలుస్తారనమాట. ఇంకా నెక్స్ట్ ఇక్కడ పుప్పుస శిరలు ఇక్కడ 2 రకాలు ఉన్నాయి, పుప్పుస శిరలు అనమాట. కుడివైపు ఉన్న పుప్పుస శిరలు, ఎడమవైపు ఉన్నటువంటి పుప్పుస శిరలు, ఇవి అనమాట. నెక్స్ట్ వీటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఊర్ధ్వ లేదా పూర్వ బహుశిర ఉంది కదా, దీన్ని ఏం చేస్తుంది, తల, కాళ్ళు, చేతుల నుండి చెడు రక్తాన్ని ఏం తీసుకొస్తుందంట, కుడి కర్ణికలోకి తీసుకొస్తుంది. ఏది ఊర్ధ్వ అంటే పైన ఉన్నటువంటి బహుశిర, ఏది తల, కాళ్ళు, చేతుల నుండి చెడు రక్తాన్ని కర్ణికలోకి తీసుకొస్తాయి. పర లేదా అధో బహుశిర ఉంది కదా, కింది వైపు ఉన్నటువంటి బహుశిర ఏం చేస్తుంది, మొండెము కాళ్ళ భాగం నుండి, కాళ్ళ మొదటి భాగం నుండి చెడు రక్తాన్ని కర్ణికలోకి తీసుకొస్తుంది. ఇక్కడ చూడండి ఇమేజ్ లో, ఇదేంటి ఊర్ధ్వ బహుశిర అంటే పై భాగంలో ఉన్నటువంటి బహుశిర, ఇది కింది భాగంలో ఉన్నటువంటి శిర. ఇవి 2 కూడా ఏం చేస్తుంది, ఇప్పుడు వచ్చేసి దీన్ని, ఇది కుడికర్ణిక, ఇది కుడికర్ణిక. ఈ ఊర్ధ్వ బహుశిర అంటే పై భాగంలో ఉన్న బహుశిర, కింది భాగంలో ఉన్నటువంటి అధో బహుశిరలు, ఈ 2 బహుశిరలు ఏం చేస్తాయంటే ఇది ఏం చేస్తుంది, తల వైపు ఉంది కదా, తల భాగం నుండి వచ్చేటువంటి రక్తాన్ని అన్నిటిని దాంతో తీసుకొస్తుంది, తల మొండి నుంచి. ఈ అధో బహుశిర ఏం చేస్తుంది అంటే కింది భాగంలో కాళ్ళు, నడుము భాగాలలో ఉండేటువంటి చెడు రక్తాన్ని దీంట్లో తీసుకొస్తాం అనమాట. నెక్స్ట్ పుప్పుస శిరలు. పుప్పుస శిరలు ఏం చేస్తాయి, ఊపిరితిత్తుల నుండి మంచి రక్తాన్ని ఎడమ కర్ణికలో తీసుకొస్తాయి. ఇప్పుడు సపోజ్ ఊపిరితిత్తులోకి మనం ఇందాక ఏం చేసాము, ఊపిరితిత్తులోకి ఏం చేసాము, చెడు రక్తము తీసుకెళ్ళిపోయినాం కదా, అక్కడ ఏమవుతుందంటే అక్కడ ఫిల్టర్ అయిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్ళిపోతుంది, మనం ఆక్సిజన్ పీల్చుకుంటాం కదా, ఆక్సిజన్తో అక్కడ ఉన్నటువంటి రక్తము ఆక్సిజన్లో కలిసిపోయి అది మంచి రక్తంగా మారి మళ్ళా మనకు ఎడమ కర్ణికలోకి వస్తుంది అనమాట. ఎడమ కర్ణిక అంటే చూపిస్తుంది, ఇది ఎడమ కర్ణిక, ఇక్కడ ఉంది కదా ఎడమ కర్ణిక, చూపిస్తుంది చూడండి, ఇది ఎడమ కర్ణిక. ఎడమ కర్ణికలోకి ఏమొస్తుంది, బయట నుంచి మనం పీల్చుకున్నటువంటి ఆక్సిజన్ ను ఊపిరితిత్తులకు వచ్చి ఊపిరితిత్తులో ఉన్నటువంటి రక్తంతో కలిసిపోయి అది ఏం చేస్తుంది అంటే ఎడమ కర్ణికలోకి వస్తుంది అనమాట. ఇది ఏం చేస్తుంది, పుప్పుస శిర తీసుకొస్తుంది అనమాట. నెక్స్ట్ కరోనరీ శిరలు. కరోనరీ శిరలు ఏం చేస్తాయి, హృదయ కండరాల నుండి చెడు రక్తాన్ని కుడి కర్ణికలోకి తీసుకెళ్తాయి అనమాట. ఇప్పుడు చెడు రక్తం అంతా మనం చూసినట్లయితే కుడి కర్ణికలలోకి వస్తుంది అనమాట, ఇక్కడ కొన్ని కర్ణికలకు వస్తుంది అనమాట చెడు రక్తం అనమాట. ఇప్పుడు హృదయ కండరాలు కూడా పనిచేయాలంటే మనకు కావాలి కదా, మంచి రక్తం కావాలి. సో హృదయ కండరాలు పనిచేసి దాన్ని కూడా చెడు రక్తాన్ని ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట. ఆ ప్రొడ్యూస్ చేసినటువంటి రక్తాన్ని మనకేం చేస్తాయి, ఈ కుడి కర్ణికలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాయి అనమాట. ఇది కుడి కర్ణిక కదా, ఈ కుడి కర్ణికలో తీసుకొస్తాయి. ఈ కుడి కర్ణికలోకి మొత్తం వచ్చే రక్తాలు ఏంటంటే, గుండె నుండి వచ్చినటువంటి చెడు రక్తం కుడి కర్ణికలోకి వస్తుంది, తల భాగము, మొండెము, కాళ్ళు, చేతులు, కాళ్ళ మొదటి భాగంలో ఉన్నటువంటి అన్ని భాగాల్లో ఉన్నటువంటి చెడు రక్తాలంతా కుడి కర్ణికలోకి వస్తాయి అనమాట. ఎడమ కర్ణికలోకి కేవలం ఏమొస్తుందంటే మనము పీల్చుకున్నటువంటి గాలి ఉంటుంది కదా, ఆక్సిజన్ సహిత రక్తం మాత్రమే, అది కూడా ఊపిరితిత్తుల నుండి ఈ యొక్క దీంట్లోకి వస్తుంది అనమాట, ఎడమ కర్ణికలోకి వస్తుంది. నెక్స్ట్ ఆమ్లజని సహిత రక్తం అంటే ఆక్సిజన్ కలిసినటువంటి రక్తాన్ని ఎరుపు రంగులో ఉంటుంది. ఆమ్లజని రహిత రక్తం అంటే ఆక్సిజన్ లేని రక్తము నీల రంగులో ఉంటుంది అనమాట. నెక్స్ట్ దమనలు ఎక్కడ ఉంటాయంటే మన శరీరంలో చర్మం కింద దమనలు ఉంటాయన్నమాట. సిరలు ఎక్కడ ఉంటాయంటే మన కండరాలు ఉంటాయి కదా, కండరాల లోపల్లో ఉంటాయన్నమాట. కేవలం చర్మం కింద ఉండేటువంటి మనకు పైకి కనిపించేటివన్నీ కూడా దమనులే అనమాట. సిరలు మనకంటే కనపడవు అనమాట, అవి కండరాల లోపల ఉంటాయన్నమాట. అయితే ఈ దమనులు సిరలు లేని శరీర భాగాలు ఏమన్నా ఉన్నాయంటే మన శరీరంలో, అవి వచ్చేసి దంతాల్లో ఏమి ఉండవు దమన సిరలు, గోర్లలో ఉండవు, వెంట్రుకలలో ఉండవు అనమాట. రక్తము అలల వలె ప్రవహించినది ఎక్కడంట, దమనులలో అలల వలె ఎక్కువ ఫోర్స్ తో వెళ్ళిపోతుంటుంది అనమాట. ఇప్పుడు మన సముద్ర అలలు చూస్తుంటాం కదా, ముందుకు వచ్చి వెళ్తుంటాయి కదా, అట్లా అంత ఫోర్స్ తో ఇవి
రక్తము అలల వలె ప్రవహించేది ధమనులలో. రక్తము ధార వలె ప్రవహించినంటే సిరలలో ఎక్కడంటే ప్రవహిస్తుందంటే ధార వలె, అంటే నిదానంగా సన్నగా నెమ్మదిగా ప్రవహిస్తూ ఉంటుంది. నెక్స్ట్ గుండెలో రక్తము ధమనుల్లోకి నెట్టబడుతుంది. గుండెలో రక్తం అనేది ఇప్పుడు గుండె ఏం చేస్తుంది, మంచి రక్తాన్ని పంపు చేయాలి కదా శరీర భాగాలకి. అది ఏం చేస్తుందంటే ధమనిలోకి నెట్టబడుతుంది అనమాట. అయితే అలాగే సిరల నుండి రక్తం గుండెలోకి చేరుతుంది. గుండెలోకి నుండి తయారైనటువంటి మంచి రక్తం అనేది ధమనిలోకి వెళ్ళిపోతుంది. శరీర భాగాల నుండి వచ్చినటువంటి చెడు రక్తము సిరల ద్వారా గుండెలోకి చేరబడుతుంది. అనగా రక్తానికి 2 రకాల ప్రవాహాలు ఉన్నాయి కదా. మంచి రక్తాన్ని తీసుకుపోయే ధమనులు ఒక ప్రవాహం అయితే, చెడు రక్తాన్ని తీసుకొచ్చే సిరలు ఇంకొక ప్రవాహం. కాబట్టి దీనిని ద్వివలయ రక్త ప్రసరణ అంటాము. మన మానవ శరీర గుండె ఎలాంటి వ్యవస్థ కలిగి ఉందంటే ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ కలిగి ఉంది. ధమనులలో పోలిస్తే సిరలలో రక్త ప్రవాహ మార్గము పరిమాణం పెద్దగా ఉంటుంది. ధమనులతో పోలిస్తే సిరల్లో రక్త ప్రవాహ మార్గం పరిమాణం పెద్దగా ఉంటుంది. అంటే సిరలలో కొంచెం పెద్దగా ఉంటాయి, అంటే ఎక్కువ మోతాదులో పరిమాణంలో ఉంటుందన్నమాట. మార్గం అంటే ఇప్పుడు చిన్న కాలువ లేదా పెద్ద కాలువ అంటాం కదా, అట్లా చిన్న కాలువ పెద్ద కాలువ రూపంలో ఇది ప్రవాహం చేస్తుంటారు అనమాట సిరలలో. రక్త మార్పిడి మరియు సెలైన్ ఇంజెక్షన్స్ వేటికి ఎక్కిస్తారు. ఇప్పుడు మనమైనా బ్లడ్ ఎక్కిస్తుంటాము లేదా సెలైన్ ఎక్కిస్తాం కదా, ఇంజెక్షన్ చేస్తాం. వీటిని ఎవరికి ఎక్కిస్తారంట, సిరల్కి ఎక్కిస్తారు. రక్తదానం చేయనప్పుడు వేటి నుంచి తీసుకుంటారంటే ధమనులను తీసుకుంటారు. మనం రక్తం ఇస్తుంటాం కదా బ్లడ్ బ్యాంకులలో, ఆ బ్లడ్ బ్యాంకులో వాళ్ళు ఏం చేస్తారంటే ధమనుల నుండి తీసుకుంటారు. ఇప్పుడు ఇది చూస్తే రక్తం ఎక్కిస్తున్నారు, ఇది ఏమి ఎక్కిస్తారు, సిరల్కి ఎక్కిస్తారు అనమాట. మనం రక్తం ఇస్తుంటాం కదా బయట, మనం ఎక్కడి నుంచి తీసుకుంటారంట, ధమనుల నుండి తీసుకుంటారంట. నెక్స్ట్ ధమనులలో అతి పెద్ద ధమని వచ్చేసి మహాధమని అంటారు. అతి చిన్న ధమని వచ్చేసి ధమనిక. సో అతి పెద్ద ధమని వచ్చేసి మహాధమని, అతి చిన్న ధమని వచ్చేసి ధమనిక అంటారు. ఇప్పుడు ఉదాహరణ చూడండి, గుండె నుండి వచ్చేటువంటి పెద్ద భాగం ఉంది కదా, ఇది చూడండి. గుండె నుండి వెళ్ళేటువంటి పెద్ద దాన్ని ఏమంటామంటే మహాధమని అంటాము. నెక్స్ట్ పొడవైనది, ధమనులో చాలా పొడవైనది ఏంటంటే ఫిమోరల్ అనమాట. ఇది తొడ భాగంలో ఉంటుంది. మన శరీర భాగంలో పొడవైన భాగం తొడ కాబట్టి తొడలోనే ఈ పొడవైన ధమని ఉంటుంది, దాన్ని ఫిమోరల్ అంటారు. సిరలలో అతి పెద్ద సిర వచ్చేసి మహాశిర, అతి చిన్న సిర వచ్చేసి సిరిక అంటారు. అతి పొడవైన సిర వచ్చేసి సాఫినస్ సిర, ఇది కూడా తొడ భాగంలో ఉంటుంది. మనము అతి పెద్ద పొడవైన ఎముక కూడా ఎక్కడ ఉంటుందంటే తొడ భాగంలో ఉంటుంది అని అస్థిపంజర వ్యవస్థలు చెప్పుకుంటాము. అట్లాగే పొడవైనటువంటి ధమనులు మరియు పొడవైనటువంటి సిరలు కూడా ఈ తొడ భాగంలోనే ఉంటాయి. రక్తము అధిక పీడనంతో ధమనులో ప్రవహిస్తుంటుంది. సో మనము అలల వల్లే ప్రవహిస్తుంటుంది కాబట్టి అధిక పీడనంతో, ఎక్కువ ప్రెజర్తో శరీర భాగాలకు వెళ్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే శరీర భాగాలకి మంచి రక్తం అనేది ఎంతగానో అవసరం అనమాట. శరీర భాగాలు పని చేయాలంటే వాటికి ఆహారం, శక్తి కావాలి. ఆ శక్తి అనేది ఎట్లా శరీర భాగాలకి అందుతుందంటే రక్తం ద్వారా అందుతుంది అనమాట. మనం తీసుకున్నటువంటి ఆహారం కావచ్చు, ఏదైనా పోషకాలు కావచ్చు, అవి ఏమైతాయంటే కరిగి రక్తంలోకి వస్తాయన్నమాట. అప్పుడు రక్తం ఏం చేస్తుంది అంటే శరీర భాగాలకు సరఫరా చేస్తుంటుంది కాబట్టి నిరంతరము శరీర భాగాలకు అందుతాయి. కాబట్టి ఇక్కడ ఎక్కువ ప్రెజర్తో ప్రవహించాలన్నమాట రక్తం. అది ఎలా ఉంటుందంట, లేత ఎరుపు రంగులో ఉంటుంది. అంటే ధమనుల్లో ప్రవహించే రక్తం అనేది లేత ఎరుపుల్లో ఉంటుంది. రక్తం అనేది అల్పపీడనంతో సిరల్లో ప్రవహిస్తూ ఉంటుంది అనమాట. సిరల్ అంటే ఏంటి, చెడు భాగమే కదా, చెడు రక్తమే కదా. సో ఇదేమి అంత అధిక పీడనంతో పైకి ఏం రాదనమాట గుండెకి. అల్పపీడనంతో వస్తుంటుంది. ఇది ముదురు ఎరుపు రంగులో ఉంటుంది అనమాట. మొత్తం రక్తనాళాల్లో అతి పెద్ద రక్తనాళాలు వచ్చేసి ధమనులు అంటారు. అతి చిన్న రక్తనాళాలని రక్తకేశనాళికలు అంటారు. సో మనకు పెద్ద వచ్చేసి రక్తనాళాలలో ధమనులు అనమాట. ఈ రక్తనాళాల్లో చిన్న వచ్చేసి రక్తకేశనాళికలు. నెక్స్ట్ ఇవి చూడొచ్చు మనము, ధమనులు, రక్తకేశనాళికలు అంటే చిన్న చిన్నగా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఇట్లా చిన్న చిన్నగా ఉండేవి, ఇట్లా సైడ్కి ఉన్నాయి కదా. మనకు ఒక కొమ్మ తీసుకుంటే కొమ్మకు చిన్న చిన్న బ్రాంచ్లు ఉంటాయి కదా, అట్లాగా కొమ్మకు చిన్న చిన్న బ్రాంచ్లు లాగా ఉండేటివన్నీ కూడా ఏంటివంటే రక్తకేశనాళికలు. నెక్స్ట్ రక్తకేశనాళికలు. మార్సెల్లో మాల్పీజ్ అనే సైంటిస్ట్ ఏం చేశారంటే సూక్ష్మదర్శిని సహాయంతో మామూలుగా కంటికి కనిపించని రక్తనాళాలను ఆయన పరిశీలించసాగారనమాట. అంటే మన కంటికి కనిపించని వాటిని, చిన్న చిన్న వాటిని ఏం చేశాడంటే సూక్ష్మదర్శిని ద్వారా పరిశీలించాడు. ఆ సన్నని రక్తనాళాలకు ఆయన ఏం పేరు పెట్టాడంట,
సూక్ష్మ కేశనాళికలని పేరు పెట్టారు. వీటినే రక్త కేశనాళికలు అంటారు. మొదట రక్త కేశనాళికలని ఆయన కూడా తెలుసు. ఆయన ఒక కొత్త పేరు పెట్టాడు. దాన్ని సూక్ష్మ కేశనాళికలని పెట్టాడు. ఈ రక్త కేశనాళికలను కనుగొనడం ద్వారా రక్త ప్రసరణ విధానము అతనికి పూర్తిగా అర్థమైందంట. ఈ రక్త కేశనాళికలను కనుక్కున్న తర్వాతనే రక్త ప్రసరణ ఎలా జరుగుతుందని ఆయన అవగాహన చేసుకున్నాడు. రక్త కేశనాళికలు ఏకకణ మందంతో నిర్మితమైనటువంటి సూక్ష్మమైన నాళాలు. ఇవి ఒక కణంతో మాత్రమే ఒక కణం ఎంత ఉంటుంది మందము, ఆ కణం అంత మందంతో ఇవి తయారై ఉంటాయి. ఇవి తమ గుండా పదార్థాలు వ్యాపనం చెందడానికి అనుమతిస్తాయి. పదార్థాలు వ్యాపనం అంటే ఏంటి? ఇప్పుడు నేను చెప్పాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫుడ్ తీసుకుంటాము. ఫుడ్ మనకు డైజెస్ట్ అయిపోయి దానిలో ఉన్నటువంటి పోషకాలు ఈ రక్తంలోకి వస్తాయి అన్నమాట. ఈ రక్తంలో నుంచి దమనుల ద్వారా శరీర అన్ని భాగాలకు వెళ్ళిపోతుంటాయి అన్నమాట. అంటే శరీర అన్ని భాగాలకు దమనలు వెళ్తాయి కదా, ఆ ప్రతి ధమనికి ఇవి అనుసంధానమై ఉంటాయి అన్నమాట రక్త కేశనాళికలు. కాబట్టి ఈ రక్త కేశనాళికలు ఆహార పదార్థాన్ని ఏ దాని కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తా చూడండి. మనకు కడుపు నొప్పి వచ్చింది అనుకోండి. కడుపు నొప్పి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, ఒక పెయిన్ కిల్లర్ టాబ్లెట్ ఏదో వేసుకుంటాం. కడుపు నొప్పి లేకపోతే ఏదైనా కాలు నొప్పి అనుకోండి, కాలు నొప్పికి మనం ఒక పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకుంటాం. అది ఇప్పుడు ఏమైతే అది టాబ్లెట్ వేసుకున్నాక అది టాబ్లెట్ కడుపులో కరిగిపోయి కాలికి నొప్పి ఎక్కడైతే ఉందో అక్కడికి అనేది ఆ డ్రగ్ ఔషధం అనేది వెళ్ళాలి కదా. అప్పుడు ఏం చేస్తారంటే అది ధమని ద్వారా వెళ్ళి తర్వాత రక్తకేశ నాళికల్లోకి వెళ్ళి తర్వాత మన శరీర భాగం ఎక్కడైతే అవసరం ఉందో ఆ ఔషధము అక్కడికి చేరిపోయి అక్కడ దాని పని చేయడం మొదలు పెడుతుంది అనమాట. అంటే ఈ రక్త కేశనాళికలు ఏం చేస్తాయంటే పదార్థాల వ్యాపనం చెందడానికి అనుమతిస్తాయి. రక్తనాళాల్లో అతి చిన్న రక్తనాళాలు వచ్చేసి రక్త కేశనాళికలు అంటారు. ఈ రక్త కేశనాళికలు ఎక్కడ ప్రారంభమవుతాయి? సిరలతో ప్రారంభమయ్యి ధమనులతో అంతమవుతాయంట. ఉదాహరణకు చూడండి, ఇది సిర కింది భాగంలో ఉండేది సిర బ్లూ కలర్ లోది, పైన భాగంలో ఉండేది ధమని అనమాట. ఇక్కడ సిరలతో స్టార్ట్ అయిపోయి ధమనులతో కలుస్తాయి అనమాట. అంటే సిరలకు ధమనులకు రెండు అటాచ్ అయిపోయి ఉంటాయి అనమాట. ధమనులో వచ్చేటువంటి మంచి ఆహార పదార్థాలన్నీ శరీర భాగాలకు అందించేటివి ఈ రక్త కేశనాళికలే. ఈ సిర నుండి వచ్చేటువంటి చెడు పదార్థాలన్నిటినీ కూడా తీసుకెళ్లేది కూడా ఈ రక్త కేశనాళికలే. అంటే ధమనుల నుంచి వచ్చేటువంటి మంచి ఆహార పదార్థాలని శరీర భాగాలకు అందిస్తాయి. అలాగే శరీర భాగాల నుంచి ఏర్పడేటువంటి చెడు పదార్థాలని సిరల్లోకి పంపించేటివి ఇవే అనమాట. నెక్స్ట్, ఈ రక్తకేశ నాళికల పని ఏంటంటే రక్తంలోని పోషక పదార్థాలను వివిధ భాగాలకు సరఫరా చేయడం. నేను చెప్పాను కదండి, మనం తీసుకున్నటువంటి ఆహారం వివిధ భాగాలకు వెళ్ళాలంటే ఈ రక్తకేశ నాళికల అవసరము. అదేవిధంగా వివిధ భాగాల నుండి ఏర్పడేటువంటి వ్యర్థ పదార్థాలను, అంటే కార్బన్ డైఆక్సైడ్ కలిగినటువంటి వ్యర్థ పదార్థాలను తిరిగి రక్తంలోకి చేర్చే బాధ్యత ఇవి కలిగి ఉంటాయి అన్నమాట. ఇంకా తర్వాతి పార్ట్లో హృదయం గురించి చెప్పుకుందాము.